భగవతే వాసుదేవాయ. ప్రజాగర ఊర్ధ్వగ సత్పథాచార ప్రాణద ప్రణవ పణ. ప్రాణశక్తిని మనకు ప్రసాదించినవాడు ఆ పరమాత్మే. ఈ ప్రాణాన్ని మళ్ళీ ఉపసంహరించేవాడు ఆయనే. ఈ దాని మాట చాలా ప్రమాదకరమైనదండి. దానం అనే మాటకు ఒకరికి ఇవ్వటమని అర్థమే, ఒకరి దగ్గర పుచ్చుకోవటం అని అర్థమే. ఇవ్వటం అంటే సృష్టి, పుచ్చుకోవటం అంటే లయం. ప్రాణదానిని పరమాత్మను అన్నామనంటే ఆ జీవశక్తిని మనకు ప్రసాదించేది ఆయన గారే, అంటే సృష్టించేది తానే, మళ్ళీ దీన్ని వెనక్కు తీసుకుంటాడు, లయం చేసుకునేది తానే. ఈ రెండు అర్థాలు ఆ దా అనే మాటలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ దా అనే మాట చాలా మార్లు వచ్చింది మనకు. ప్రాణదా అని అన్నాడంటే మన జీవనాన్నంతా ఆయనే ప్రసాదించాడు. జీవుడనేవాడికి అర్థం అదే. జీవానంటే బతుకుతున్నవాడు అని, జీవించేవాడు జీవుడు. లేకపోతే ఆత్మకు జీవనమే ఉన్నది, మరణమే ఉన్నది. జీవ ఆత్మ అని అంటున్నావు అన్నట్టేనే అది కల్తీ బాపతు. జీవనా వాడు ఆత్మనా? ఆత్మ అయితే జీవ కాదు. అది అంటే కొత్తగా జీవించనక్కర్లేదని అర్థం. ఆ జీవితం అనేటువంటిది ఆత్మలో గుప్తమై ఉంటుంది. పరమాత్మ జీవిస్తున్నాడా? ఇప్పుడు ఏమిటి జీవిస్తున్నాడంటే మరణించడం అనేది కూడా జ్ఞాపకం వస్తుంది. ఆ మాట రాకూడదు. పరమాత్మ క్రియాశక్తిని తనకు లోబరుచుకొని, తనలో గుప్తం చేసుకుని, ఏకమేవ అద్వితీయం అన్నట్టుగా తనకు తాను భాషిస్తున్నాడు. ఏకమేవ అద్వితీయం అన్నప్పుడు ద్వితీయం లేదు. ద్వితీయం అంటే తనకు భిన్నంగా ఏది కనిపించకూడదు. క్రియాశక్తి కూడా భిన్నమైతే మళ్ళీ ద్వితీయమేది, అద్వితీయం ఎలా అయింది? ఇప్పుడు మనకు ఏమైందనంటే మనస్సు వేరైపోయింది, ప్రాణం వేరైపోయింది. రెండో విభక్తమై శరీరాన్ని కాపాడుతున్నాయి. ఇది తప్పితే అది తప్పుతుంది. అస్సలు తెలివి తప్పినా ప్రాణం ఉంటుంది. ఇదొక చిత్రం. ప్రాణం తప్పితే తెలివిపోతుంది. ఏది గొప్పదైందంటే చివరకు ప్రాణమేమో గొప్పదైంది, మనస్సు ఏమో పనికి మాలింది అయిపోయింది. జ్ఞానం తగ్గిపోతున్నది, ప్రాణం నేనున్నానంటున్నది. అందుచేతనే సుషుప్తిలో వృత్తి రూపమైన మనస్సు లయమైంది, ప్రాణవృత్తి పనిచేస్తున్నది. అందుకనే ప్రజాగరానంటే ఈ శరీరంలో ఏది మేలుకొనున్నది, ఏవి నిద్రపోతున్నాయని ప్రశ్నోపనిషత్తులో ప్రశ్న. దానికి ఏమని జవాబు చెప్పారంటే ఈ శరీరంలో అవస్థాత్రయంలో కూడా మేలుకొని ఉంటూ ఉన్నది ప్రాణం ఒక్కటే. దానికే ముఖ్య ప్రాణం అని పేరు. మిగతావన్నీ కూడా ఇంద్రియ శక్తులు, మనశ్శక్తి అన్ని లయమైపోతున్నాయని అన్నారు. అంచేత ప్రజాగర అనేటువంటి మాట భగవంతుణ్ణి ఒక్కడనే వర్ణించి చెబుతున్నటువంటి మాట. ఎప్పుడూ జాగరూకత అవస్థలో ఉన్నా అంటే ఆయన జ్ఞానం ప్రాణం రెండింటిని ఏకం చేసుకుని కూర్చున్నాడు కాబట్టి రావడం పోవడం అనే మాట లేదు. ప్రాణం కొత్తగా వస్తే సృష్టి, అది లయమైపోతే లయం. అంటే ప్రాణాన్ని బట్టి చూస్తున్నారు ఆ మాట. జ్ఞానం అనేది కూటస్థం, అది రాను పోదు. అది కదిలితే ప్రాణం. ఎప్పుడు కూడా కదలికలోనే రాకపోకలు ఉంటాయి, అచలంలో రాకపోకలు ఉండవు. జ్ఞానం అచలం కాబట్టి అది కూటస్థం. మరి ఇదంతా ఏంటి అంటే ఇదిగో ప్రాణం దా ఇచ్చాడట మనకు, మళ్ళీ దా తీసేసుకుంటాడట. ప్రణవ. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలంటే నువ్వు దాన్నే తదేక ధ్యానంతో నీవు దర్శించగలిగి ఉండాలి. అది ప్రణవమే నీకు ఆలంబనం. ఓంకారమే ఆలంబనం అన్నారు చూడండి. ఓంకారం అంటే ఏదో కాదు, విమర్శ అండి. శివాద్వైతులు ఒక్కటే మాట అన్నారండి, విమర్శ ప్రకాశం, ఇంకేం మాట్లాడకండి అన్నారు. విమర్శ ఏమిటి అని అడిగారు. విమర్శ అమ్మవారట, ప్రకాశం అయ్యగారట. చమత్కారంగా చెప్పారనుకోండి, అది అలా ఉంచండి. విమర్శ అంటేనండి ఆలోచన అండి. ప్రకాశము అంటేనండి ఈ ఆలోచన దేన్ని చూపుతున్నదో అదేండి. ఇప్పుడు నాకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఇది గోడ అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏం చూపుతున్నది? గోడను చూపుతున్నది. ఇది ప్రకాశం, స్ఫురిస్తున్నది. ప్రకాశం అంటే స్ఫురణ. నీకు నీ మనసుకు ఏమని స్ఫురిస్తున్నది? ఇక్కడ గోడ ఉందని స్ఫురిస్తున్నది. చూచారా? ఆ స్ఫురింప చేస్తున్నదేది? నీకు ఆలోచన. ఇది విమర్శిస్తున్నది. ఆ గోడని ఇది విమర్శిస్తున్నది. ఇది విమర్శించే కొద్దీ అది బయటపడి కనిపిస్తున్నది. ఇది సుఖము అని విమర్శిస్తున్నది, సుఖం అనుభవానికి వస్తున్నది. దుఃఖము అని విమర్శిస్తున్నది, దుఃఖం అనుభవం. అంటే తదాకార వృత్తి, అదన్నమాట విమర్శ. ఇప్పుడు ఓం అనేటువంటి మాట ఏమిటంటే విమర్శిస్తున్నది. అకారం విమర్శిస్తే జాగ్రత్త కనిపించింది, ఉకారం విమర్శిస్తే స్వప్నం కనిపి, అది పాదం. ఈ విమర్శ మాత్ర అన్నారు. అంతా భాష ఎక్కడికెక్కడ మార్పి.
మాత్ర అంటే మెజరింగ్ అన్నమాట. మెజర్ చేసింది. మెజర్ చేయడమే విమర్శ. నీ బుద్ధి ఎప్పుడూ కొలత వేస్తుంటుంది పదార్థాన్ని. పదార్థం కొలత పడుతుంటుంది. అది పాదమైంది, ఇది మాత్ర అయింది. మాండూక్యమంతా వాయించి పారేసిందిగా ఈ విషయాన్ని ఎంత బ్రహ్మాండంగానో. అది ఆగమ ప్రకరణం అంతా ఇదేగా. కనుక ఈ ప్రణవమనేటువంటిది విమర్శ అండి. ఇది విమర్శిస్తే మనకు గోచరించేది ఆ పణం అండి, ఆ ధనం అండి. అంటే ఏంటి? ఆ జ్ఞానధనం అది ప్రకాశిస్తుంది. విమర్శా ప్రకాశమేనండి. ఒక శ్లోకం చదివి వినిపిస్తాను వినండి. సాధకులకు అది బంగారం లాంటిది. శివాద్వైతులు ఎన్నో సాధన రహస్యాలు చెప్పారు. వాళ్ళకి ఎంతైనా రుణపడి ఉన్నాం మనం. సిద్ధాంతంలోనేమో భగవత్పాదులకు రుణపడ్డాం, సాధనలేమో శివాద్వైతులకు రుణపడ్డాం. నా దృష్టికి అనిపిస్తున్నది అదే. భగవత్పాదులు సిద్ధాంతంలోనే సాధనను గుప్తం చేసి రచించారు. అది ఒక నేర్పు. అంటే భాష్యం చదువుతున్నప్పుడే మీకు సాధన స్ఫురిస్తుంటుంది. అయితే ఉత్తమాధికారి అయితేనేది భేదించి పట్టుకోగలడు. మధ్యమ మందాధికారులకు అక్కడ ఉన్నా తెలియదు. ఆ ఉన్నదాన్ని బయటపెట్టి చిలువలు పరువులు పెట్టి బ్రహ్మాండంగా వివరించి చెప్పారు శివాద్వైతులు. కనుక వాళ్లకు మనం రుణపడి ఉన్నాం. వాళ్ళు ఏమంటారంటే, ప్రకాశామర్ష హస్తాభ్యాం అవలంబ్య ఉన్మనీ స్థూలం ధర్మాధర్మమల స్నేహం పూర్ణవన్హౌ జిహోమ్యహం. అద్భుతమైన శ్లోకం ఇది. ఈ భావం పరమాద్భుతం. నువ్వు సాధకుడు ఏనా అడిగారు వాళ్ళు. నువ్వు ఊరికేదో శ్రవణం చేసి వెళ్ళిపోయే బాప్త మననం చేసి మేము చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని నిధిధ్యాసనలో ప్రవేశించేటువంటి ఉత్సాహం ఉందా లేదా నీకు? అలాగైతే కమిట్మెంట్తో కూర్చో. మేము ఒక విషయం మీకు సలహా ఇస్తాం. ప్రకాశ ఆమర్శ. ఆమర్శ అంటే విమర్శ. ప్రకాశ విమర్శ ఈ రెండే మా సూత్రాలు. ఇవి రెండు హస్తములు, నీకు రెండు చేతులు అనుకో. ప్రకాశము విమర్శ ఇవి రెండు నీకున్న రెండు చేతులుగా భావించు. చేతులంటే ఈ బాహ్యమైనటువంటివని కాదు, మనస్సులోనే రెండు భావాలు, అవే చేతులు. అంటే సంకల్ప వికల్పాత్మకమైనదే కదా మనస్సు. సరే, ప్రకాశ విమర్శ హస్తాభ్యాం ఈ రెండు చేతులతో అవలంబ్య గట్టిగా పట్టుకో. ఏమిటండి? ఉన్మని స్రువం. అమ్మవారికి మనోన్మని అని పేరు కదా. ఉన్మని అంటే ట్రాన్సెండెంటల్ మైండ్ అన్నమాట. ఈ మనస్సే దాని హద్దు దాటి పైకి వెళ్ళిపోతే, పొద్దున చెప్పారుగా మనసే ఆత్మ అని, మనసే ఆత్మ అని చెప్పారుగా. ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ రెండు చేతులతో ఏం పట్టుకుంటావు? ఉన్మని స్రువం. ఉన్మని అనేటువంటి స్రువం అంటే గరిటె. దానికి స్రువం, సృక్కు, స్రువం యజ్ఞాల్లో వస్తాయి. ఒక కొయ్యతో తయారు చేసినటువంటి గరిటె కాడకు దాన్ని స్రువం అని పేరు పెట్టారండి. అది దాన్ని ముంచి, నేతిలో ముంచి ఆ నేతి తీసుకొని ఆ గరిటెకు అది ఎత్తి పోస్తుంటారండి. ఏది? అగ్నిహోత్రంలో హోమం చేస్తుంటారు. అది జ్ఞాపకం ఇచ్చేవాడు అంటున్నాడు. మేము ఒక యజ్ఞం చేస్తున్నామన్నాడు. అంటే మనం చేసే యజ్ఞాలు కావని హేళన. మీ మొగాలు ఈ యజ్ఞం చేయండి చేత అయితే ఏంటి ఆ పిచ్చి పిచ్చి యజ్ఞాలు చేస్తున్నారు. వాళ్ళ యజ్ఞాన్ని గురించి ఎన్ని శ్లోకాలు రాశారండి. అద్భుతంగా ఉంటుంది. అంతా సాధనే. ప్రకాశ ఆమర్ష హస్తాభ్యాం. ప్రకాశం ఒక హస్తం, విమర్శ ఒక హస్తం. ఈ హస్తాలు కావు, ఏవి కావు. అంటే మాత్ర ఒక హస్తం మాండూక్య పరిభాష. పాదం ఒక హస్తం అన్నట్టు. శబ్దం ఒక హస్తం, అర్థం ఒక హస్తం. విచారా? నామం ఒక హస్తం. నేను నా భాషలోకి మార్చుకుంటున్నా. రూపం ఒక హస్తం. అంటే నామం విమర్శిస్తుంటుంది, రూపం బయటపడి కనిపిస్తుంటుంది. ఇదే నీకు ఉండవలసినటువంటి సాధన. నువ్వు విమర్శించుకుంటూ వెళ్ళిపో. ఎంతెంత విమర్శిస్తుంటే అంతంత తత్వం బయటపడుతుంటుంది. ప్రకాశ విమర్శ హస్తాభ్యాం అవలంబ్య. గట్టిగా పట్టుకో. వదిలేశావంటే ప్రమాదం. ఉన్మని స్రువం. మనస్సును దాటిపోయిన అవస్థను అదే గరిటె. ఆ గరిటెలో నెయ్యి. ఏమిటో నెయ్యి? ధర్మాధర్మ మల స్నేహం. ధర్మమని అధర్మమని ద్వంద్వాలున్నాయి. అదే మాలిన్యం. ఆ మాలిన్యమే ఒక ఆయిలట. ఒక స్నేహం అంటే చమురు, స్నేహం అంటే తైలం, స్నేహం అంటే అర్థం అది. అసలు
ఆయిల్ అని అర్థం. దాన్ని పూర్ణవన్హౌ అంటే మన బ్రహ్మాకార వృత్తి మన భాషలో మార్చుకుంటే బ్రహ్మ విద్య, అదే అగ్నిహోత్రం. దానిలో జుహోమ్యహం, నిరంతరము హోమం చేస్తుంటాం. ఇది మా యజ్ఞం. మేము విమర్శా ప్రకాశం వదిలిపెట్టాం చివరిదాకా, అమ్మగారిని అయ్యగారిని అని. శివాద్వైతులు కదా వాళ్ళు. ఈ ఏదో ద్వంద్వాత్మకమైన ప్రపంచం ఉన్నదే, ఇదే మాలిన్యం, ఇదే ఒక పెద్ద తైలం మా పాలిటికి. ఆజ్యం లేదా నెయ్యి అని అనుకుందాం దానికి. ఆ నెయ్యి దానిలో హోమం చేయి. అంటే ఈ ద్వంద్వాలనే భావాలను ఈ మనస్సుకు రాకుండా ఆ జ్ఞాన వన్హిలో, జ్ఞానాగ్నిలో వీటన్నింటినీ కూడా పూర్ణాహుతి చేసి పారే. ఆ పూర్ణాహుతి చేసేంత వరకు నీవు ఆ ప్రకాశం విమర్శం అనేది ఆధారం చేసుకుని వెళ్ళిపో. అవలంబ్య అంటే ఆలంబనంగా భావించు నువ్వు. ఇంకొక మాట చెప్పారు, అది యజ్ఞమే. ఆ యజ్ఞాలు చాలా గొప్ప యజ్ఞాలు వాళ్ళు చెప్పేవి. ఇదో యత్రేంధనం ద్వైతవనం, ఏ మొత్తం ద్వైత ప్రపంచమంతా ఒక అడవేట. ఈ అడవిలో ఉండేవి చెట్లేనట, ఇవి చరాచర పదార్థాలట, భార్యాపుత్ర మిత్రాదులు, ఏది ధనకనక వస్తువులు, సుఖ దుఃఖాలు అన్నీ చెట్లేనట. ఈ అడవంతా చెట్లే, నల్లమల ఫారెస్ట్ అట ఇది మొత్తం ప్రపంచం. ఎత్ర ఇంధనం ద్వైత వనం, ద్వైతమేనట ఆ ఫారెస్టు. దాన్ని ఎత్ర ఇంధనం ద్వైత వనం మృత్యుర్యత్ర మహాపశు. ఈ యజ్ఞానికిట పశువు ఏదట, మృత్యుదేవతను పశువుగా పట్టుకురండి. దీన్ని దాన్ని పట్టుకొచ్చి నోరు లేని జంతువులను చంపుతున్నారు దుర్మార్గులారా మీరు. అది నోరు తెరిచి ఆ దయ్యం అందరినీ మింగుతానని బెదిరిస్తున్నది, దాన్ని పట్టుకురా. అసలు దాని గొంతు పట్టుకోండి. ఆ మృత్యుదేవతనట, దాన్ని పట్టుకోరా. అదేట పశువు. మేము చేసే యజ్ఞానికి పశువు అది. ఎత్ర ఇంధనం ద్వైత వనం, కట్టెలు, ఇంధనం అంటే కట్టెలు, దానిలో కాల్చే కట్టెలేనిట సమిధలు. ఆ సమిధలేమో నామరూపాలట. మృత్యుదేవతేమో ఒక పశువట. యజ్ఞానికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాం మేము కూడా అని అంటున్నారు వాళ్ళు. అంత హాస్యం, ఇది ఎంత గొప్ప సత్యం. ఎత్రేంధనం ద్వైతవనం మృత్యుర్యత్ర మహాపశు. యూపస్తంభానికి కట్టేయి ఆ పశువును, బ్రహ్మాకార వృత్తితో దాన్ని చుట్టేసేయి. కట్టేసి ఎత్రేంధనం ద్వైతవనం మృత్యుర్యత్ర మహాపశు. ఏదో ఉంది. తేన నిత్యం యజామహే, అలౌకికేన యాగేన తేన నిత్యం యజామహే. ఒక అలౌకికమైన యాగం చేస్తున్నాం మేము. మీకు లోకంలో ఎక్కడ కనపడదు ఈ యాగం, మనసులో జరిగేది కదండి, బాహ్యంగా కనిపించదుగా యాగం. అలౌకికమైన ఈ యాగంతో తేన నిత్యం యజామహే, మేము ప్రతి క్షణము యజ్ఞం చేస్తూనే ఉన్నాం. ఇది సాధన. ప్రతి క్షణము చేసే జ్ఞానయజ్ఞం ఇది. భగవద్గీత చెప్పిందిగా, జ్ఞానయజ్ఞం చెయ్యండి రా మీ దుంపల్లగా. ఈ భౌతిక యజ్ఞాలన్నీ పనికిరాని అని చెప్పిందా లేదా? ఇంకా సిగ్గులేక యజ్ఞాలు చేస్తున్నారు వీళ్ళు. మా కోపం వస్తుంది నాకు. అసలు విషయం పట్టుకోవడం, ఊహూరికి ఏదో వాగడం. మహానుభావులు చెప్పినటువంటి మార్గాలు అవన్నీ. యాగాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతుంటే యోపం కృత్వా పశుం బద్ధ్వా కృత్వా రుధిరకర్దమం, దుర్మార్గులారా, యూపస్తంభాన్ని నాటుతారా, పశువుని దానికి బంధిస్తారా, కృత్వా రుధిరకర్దమం, నెత్తురు మడుగులు చేసేలాగా దాన్ని చిత్రవధ చేస్తున్నారా, నెత్తురు ఏరులై పారుతున్నాయి, ఎన్ని పశువులను చంపుతున్నారా మీరు. తేన చేద్ గమ్యతే స్వర్గం. ఆ సోమయాజి స్వర్గానికి పోతాడట. వాడికి నమ్మకమేనా? నాకేమో నమ్మకం లేదు వాడు స్వర్గానికి పోతాడని. వాడే స్వర్గానికి వెళ్ళేట్టయితే నరకంకేన గమ్యతే, నరకానికి పోయేవాడెవడు రాయిహా. చూచారా మాటకు అర్థం? అలాంటి వాడే స్వర్గానికి వెళితే ఇక నరకానికి వెళ్ళేవాడెవడో నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఎవడు వెళ్ళాలి అని అంటే వాడు నరకానికే పోతాడని. వాడు స్వర్గానికి పోయేదేమిటి? వాడి మూలం. వాడు సరాసరి నరకంలో పడిపోతాడు. రౌరవాది నరకాల్లో పడతాడు ఆ సోమయాజి. ఓహో, ఆడికి మోక్షం లేదు. నమస్కారం. ఇదే యాగం, ఇదే యజ్ఞం. ఇంకా వస్తుంది యజ్ఞం, ఇంకా వస్తుంది ఇప్పుడు యజ్ఞం. అందుకేనేమో నా నోట ఈ మాటలు అప్రయత్నంగా వస్తున్నాయి. నేను చూసుకోకుండా మాట్లాడుతున్నాను. చూచేటప్పుడు యజ్ఞం అనేది కనిపిస్తున్నది నాకు. అయ్యా
పణః అది ధనం, అది జ్ఞానధనం. దాన్ని సంపాదించడానికి ఓంకారం ఆలంబనం మాకు. నీవు చేసే ప్రతి పని ఆలంబనమే, ప్రతిదీ ఓంకారమే. అసలు నన్ను అడిగితే అవస్థాత్రయమేగా ఓంకారం అంటే, అవస్థాత్రయమేగా మన జీవితం అంతా రాజ్యం చేస్తున్నది. అంతకంటే ఏముంది? కనుక ప్రమాణం అనంటే ప్రమాకరణం. ఏదైతే నీకు ఆ జ్ఞానాన్ని అందిస్తుందో అది సాధనం మాకు. అది బ్రహ్మాకార వృత్తే ప్రమాణం. బ్రహ్మాకార వృత్తే ఆ బ్రహ్మమనే ప్రమేయాన్ని, దాని తాలూకు అనుభవాన్ని నీకు నాకు అందజేస్తున్నది. అది ప్రాణ నిలయ. దానిలోనే ఈ ప్రాణం లయమైపోతుంది ఎప్పటికైనా. అంటే నీ జీవితం దాంతో ఆఖరు. ప్రాణశక్తి ఏమిటనంటే అది ఒక చలనం కదా. చలనం ఆగిపోయేది ఎప్పుడు? నువ్వు బ్రహ్మ విద్యను సాధించి బ్రహ్మమే నేను అని అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవాన్ని పొందినప్పుడు నీకు ప్రాణం ఏమైంది? నీలోనే లయమైపోయింది. జ్ఞానంలోనే ప్రాణం లయమవుతుందని అర్థం. ప్రాణానికి నిలయం అది. ప్రాణానికి జ్ఞానము నిలయం. జ్ఞానం అనేది ఆధారం, అదే అధిష్టానం. ఆ ప్రాణభృత్, ఆ ప్రాణాన్ని నువ్వు శక్తి రూపంగా ధరిస్తావు. ఇప్పుడు ప్రాణము నిన్ను ధరిస్తున్నది. నీవు ప్రాణము నిన్ను పట్టుకొని ఉంటేనే నువ్వు బతుకుతున్నావు. నీ బతుకు ప్రాణం మీద ఆధారపడదు. ఇప్పుడు అక్కడ అలా కాదు. ప్రాణభృత్, ప్రాణాన్ని నువ్వు ధరిస్తావంటే ప్రాణానికి నువ్వు ఆధారం అయిపోతావు. నీకు ప్రాణం ఆధారం. అప్పుడు ప్రాణానికి నువ్వు ఆధారం. మార్పు చూచారా? ప్రాణజీవన. ప్రాణంతో బతకడం కాదు, ప్రాణం నీ రూపంగా బతుకుతుంది. అప్పుడు ప్రాణం రూపంగా నీవు బతకడం పోనిచ్చి ప్రాణము నీ రూపంలో బతుకుతుంది. సుజన జీవనాన్ని త్యాగరాజస్వామి కీర్తనలో ఏవో ఉన్నాయి. అసలు జీవనం అనేది అది. సరే, మంచిది. ఈ విధమైనటువంటి సాధన ఎలా చేయాలని ప్రశ్న వచ్చింది. ఆ అధిష్టానాన్ని నిరంతరం దర్శిస్తూ అదే నా స్వరూపమని భావించటం ఎలాగా అని అంటే, తత్వవిత్ ఏకాత్మా అసలు చోటికి వస్తున్నారు. ఇప్పుడు నీవెవరనుకుంటున్నావు? అసలు నువ్వు తత్వ అనుకుంటున్నావా, త్వం అనుకుంటున్నావా? ఈ త్వమ్ము తత్తే. ఈ త్వం అంటే నీవని అర్థం అండి. నీవంటే జీవుడని అర్థం అండి. త్వం పదార్థం అంటారండి దీన్ని. మనకు శాస్త్రంలో త్వం అనే మాటకు ఏది అర్థమో అది త్వం పదార్థం. త్వం అంటే నేను నిన్ను చూచి త్వం అంటుంటాను, నీవు నన్ను చూచి త్వం అంటుంటావు. అంటే ఎవరికి వాళ్ళు అనుకుంటే అహం. ఎవరికి వాళ్ళం అనుకున్నామనంటే త్వం లేదు, ఏమీ లేదు, ఉన్నది అహం. ఈ అహమ్ము నేను అనే భావమే, కానీ ఆత్మ కాదు. కాకుండా పోదు. నేననే ఆత్మ అనే మాటకు కూడా అర్థం. మరి ఏమిటి? అవునంటారు కాదంటారు ఏమిటి అంటే, ఈ నేను అనేది శరీరమాత్ర పరిచ్ఛిన్నమా, లేక సర్వవ్యాపకమైన అపరిచ్ఛిన్నమైన పరిపూర్ణమైన స్వరూపమా? చైతన్యం నీకు ఉంది, చైతన్యం ఈశ్వరుడికి ఉంది. వాడు వ్యాపకం, నువ్వు వ్యాప్యం. అంటే చైతన్యమే వ్యాప్యమైతే జీవుడు, వ్యాపకమైతే ఈశ్వరుడు. తేడా ఏం లేదు. చైతన్యం క్వాలిటీ ఒకటే, క్వాంటిటీలో డిఫరెన్స్ వస్తున్నది. అది వచ్చిన గోళ. క్వాలిటీ గుణం ఒకటే, పరిమాణంలో తేడా వస్తున్నది. ఆ పరిమాణము అనంతమైతే బ్రహ్మ చైతన్యం, శాంతమైతే జీవ చైతన్యం. ఇప్పుడు మనకు శాంతమైంది అంటే లిమిటెడ్ అయింది. ఎందుకయింది అంటే శరీరం, మనసు, ఇవి అవి అన్నీ అడ్డం వచ్చేసాయి. అడ్డం చేయడం తగ్గిపోయింది. కనుక నువ్వు త్వం పదార్థమయ్యావు. తత్పదార్థమా పరిపూర్ణమైన చైతన్యం. దానికి ఏది అడ్డు రాదు. అంటే ఉపాధులతో కూడిన చైతన్యము త్వం పదార్థం, ఉపాధి రహితమైనటువంటి చైతన్యం తత్పదార్థం. కనుకనే ఇప్పుడు మేము ఏం చెప్పవలసి వస్తున్నది? తత్వమసి అని చెప్పవలసి వస్తున్నది. నీకు ఏమని నేను బోధ చేయాలి? నువ్వు త్వం కాదురా బాబు, నువ్వు పరిచ్ఛిన్నమైన చైతన్యం కాదు, వాస్తవంలో నువ్వు పరిపూర్ణ చైతన్యమే. నువ్వు గుర్తించలేదు. అది గుర్తించకపోవడానికి కారణం ఉపాధులు. అయ్యా, ఉపాధులు ఉన్నంత వరకు మరి గుర్తింపు లేదని మీరే అంటున్నారు కదా. మరి ఇంకా ఎప్పటికీ ఇంతే కదా. మరి ఉపాధులు ఉంటూనే ఉన్నాయి కదా. కాదు, ఉపాధులు వాస్తవం అయితే నీ బతుకు ఖాళీ. ఆ మాట చెబుతాం మేము. అయితే ఏమంటారు? ఆభాసది. అవి ఉన్నాయని నువ్వు ఊరిగా భ్రమపడి చూస్తుంటే ఉన్నాయే కానీ అసలు వాస్తవంలో రజ్జు సర్పం అది. ఇంకా నీకేం భయం? ఇప్పుడు సాధనకు అవకాశం దొరికింది మనకు. ఉపాధి వాస్తవమైతే సాధన లేదండి. నువ్వు సాధన చేసినా కూడా నీకు సిద్ధి కలగదు. ఉపాధి అవాస్తవమైతేనే నీకు ఎప్పటికైనా సిద్ధి.
ఇది అవాస్తవమా వాస్తవమా అది తేల్చుకో. ముందు నువ్వు తేల్చుకోవాల్సింది సిద్ధాంతంలో గట్టి చేసుకో. కనుకనే శ్రవణం బ్రహ్మాండంగా చేయాలని నేను 4-5 రోజుల నుంచి నేను ఎందుకు ఇస్తున్నానంటే హెచ్చరిక. నీవు సాధనలో దెంబేలు పడతావు, దిక్కులు చూస్తావు, నీకు కదిలిపోతుంటుంది, మనస్సు చెదిరిపోతూ ఉంటుంది. ఎంచేత నువ్వు అనుకుంటావే కానీ చేయలేవు, ఏదో అడ్డు తగులుతుంటుంది నీకు. నువ్వు చెప్పలేని పరిస్థితి అది, 10 మందికి చెప్పుకోలేవు, అసలు నీకు నువ్వు కూడా చెప్పుకోలేవు. అంత అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. క్లారిఫై చేసుకో. ఏమని? నీకు సిద్ధాంతం గట్టిపడిందా లేదా నేను అడుగుతూ ఉంటా. నాకు జవాబు చెప్పు నా మొదం చూసి. ఏమిటి గట్టిపడాలండి? ఇది వాస్తవం అనుకుంటున్నావా నువ్వు? నా ప్రశ్న ఒక్కటే. నా క్వశ్చన్ పేపర్లో 2 లేవు 3 లేవు ప్రశ్నలు. ఇది వాస్తవమని చూస్తున్నావా లేక ఆభాస అని గట్టిపడ్డదా నీకు? ఊరిక తలకాయ లోపడం కాదు. ఊరిక నేను వింటూ ఉన్నాను, అయిపోయింది కదా, మీరు చెప్పేశారు కదా, అయిపోయింది కదా. నేను చెప్పా, నువ్వేం విన్నావు? కనుక ఇది పట్టుకోవాలండి, ఈ సూక్ష్మం పట్టుకోవాలండి. నీకేది చూస్తే అది ఆభాసగా కనిపిస్తుందా తెలుసుకో. ఆభాసగా కనిపిస్తుందని నీకు నమ్మకం కలిగే వరకు సిద్ధాంతం శ్రవణం చేస్తూనే ఉండు. ఇంకెందుకు ఉరికే గోల? ఎన్ని సంవత్సరాలైనా ఎందుకు నీకంత తొందర? నీకు ఎందుకంత తొందరపాటు అడుగుతున్నా. నువ్వేం చెయ్యాలని ఘనకార్యం ఇంకేం చేస్తావనుకుంటున్నావు? సద్గోష్ఠి, సత్సాంగత్యం, సత్సంగం అవలంబించు. రోజు 1 గంట సేపు కూర్చోలు. ఎన్నో గంటలు వేస్ట్ చేస్తున్నావు కదా, ఆ మాత్రం మాకు స్పేర్ చేయలేదా? వాకింగ్ అని వెళ్ళిపోవటంలా మీరు? 1 గంట సేపు తిరిగి రావటంలా? అది కూడా బిజినెస్సేనా? ఇంకా ఆ వాకింగ్ చేస్తే బిజినెస్ దెబ్బతింటుందే. అదే 1 అవర్ అబ్బా వేస్ట్ అయిపోతున్నదా నేను అనుకుంటావా? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూతోనేమో ప్రతిరోజు వాక్ చేసి వస్తావు. అంతకంటే బ్రహ్మాండమైన హెల్త్ ఇది. దీనికోసం 1 గంట శ్రవణం చేయలేవా? మాట్లాడకూడదు ఎవ్వరు. ఒక్కటే మాట, నీకు ఇదే నేను చెబుతున్నాగా ఈ పాయింట్. ఇది వాస్తవంగా కనిపించకుండా పోయే వరకు అది మా మాట. దాని అవధి ఏమిటని అడక్కండి. అంతవరకు కూడా శ్రవణం చేయాల్సింది. ఎందుకంటే చెబుతూ ఉండేవాడు ప్రవచనం చేస్తున్నప్పుడు ఎన్నో మెళకువలు వస్తుంటాయి. ఎప్పుడు ఏ క్షణంలో నీ మనస్సు పట్టుకుంటుందో చెప్పలేము. పట్టుకుంటుంది కూడా తెలుసు నాకు. ఎందుకంటే వీడేమో చెబుతూనే ఉంటాడు. వీడు చెబుతూ ఉంటాడంటే అర్థం వీడు మెషిన్ అనుకోకండి, వీడు యంత్రంలాగా చెబుతున్నాడు అనుకోకండి. వాడు ఎంతో భావన చేసి చెబుతుంటాడు. వాడు టచ్ అవుతుంటుంది వాడి బ్రెయిన్. ఆ సత్పదార్థాన్ని స్పృశిస్తూ మాట్లాడుతుంటాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు అప్రయత్నంగా నోట ఎన్నో మెలకువలు వస్తుంటాయి. ఇది కఠోపనిషత్తు చెప్పింది సూక్ష్మం. అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి. అది బంగారం లాంటి శ్లోకం. అది ఆచార్యుడైన వాడు, గురుపీఠంలో కూర్చున్నవాడు, వాడు బోధ చేస్తున్నప్పుడు, ప్రోక్త అంటే ప్రవచనం అండి, వాడు ప్రవచనం చేస్తున్నప్పుడు అనన్యుడై చెబుతున్నాడా లేదా? వాడికి టెస్ట్ అది ముందు. అంటే అర్థం నువ్వు చెప్పి ప్రోచ్యమాన బ్రహ్మాత్మభూతేనాచార్యేణ, నువ్వు ఏదైతే ప్రవచనం చేస్తున్నావో, ఏ సబ్జెక్ట్ మ్యాటర్ డీల్ చేస్తున్నావో అది నువ్వు అయిపోయి మాట్లాడుతున్నావా లేదా? అయిపోయట. ఎంత బాధ్యత! అపృథక్ దర్శనాచార్యేణ, నువ్వు వేరుగా చూడకుండా ఉన్నావా దాన్ని? ఆగమ విధాచార్యేణ, దీనికి ఆగమం అని పేరట. దీనికి ఇంట్యూషన్, మిస్టిసిజం, ఇంట్యూషన్. మిస్టిక్ కావాడు లేకపోతే ఫిలాసఫరా లేక సైంటిస్టా? సైంటిస్ట్ అంటే అనాలిసిస్ మాత్రం చేస్తాడు. ఫిలాసఫర్ అంటే కాన్సెప్ట్ డెవలప్ చేస్తాడు. నో, అంత మాత్రం చేత కుదరదు. మిస్టిక్ నువ్వు అంటే అపరోక్షానుభవం పొందుతూ మాట్లాడుతున్నావా? వాడు మిస్టిక్. వాడినే యోగి అన్నారు. వీడు జ్ఞాని. ఆ యోగి అంటే పతంజలి యోగం కాదండి, జ్ఞానయోగ వ్యవస్థితి. ఇంటికి వెళ్ళి భగవద్గీత చూడండి. ఇంటికి వెళ్ళి భగవద్గీత ఏ వ్యాఖ్యానమైనా చూడండి, నాకేమీ ఆక్షేపణ లేదు. ఈ గీత మకరంగం ఉంటే అదైనా చూడండి ఆఖరకు. ఎక్కడ క్షేత్రజ్ఞాధ్యాయంలో వస్తుంది కదా, జ్ఞాన లేదా 18వ జ్ఞానయోగ వ్యవస్థితి, క్షేత్రజ్ఞాధ్యాయమే. జ్ఞాన యోగ 2 చెప్పాడండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం చెప్పారండి యోగానికి. ఏది? ఆ భగవద్గీతలోనే. ఇక్కడికి వచ్చి శంకర భగవత్పాదులు ఏమన్నారో తెలిసిన? జ్ఞానం పక్కన యోగం ఉన్నది. ఆయన చూశాడు ఈ యోగం ఏ యోగం అని. జ్ఞానం తర్వాత యోగం అన్నాడు. జ్ఞానం ముందు కలిగిన తర్వాత యోగం. ఏమై ఉంటుంది ఈ యోగం అని ఆలోచించాడు. జ్ఞానమనంటే
శాస్త్రార్థ పరిజ్ఞానం అన్నాడు. శాస్త్రం బాగా గట్టిపడితే అది జ్ఞానమట. పరోక్షం అన్నాడు దాన్ని. ఆ యోగం ఏమన్నారు? స్వానుభవకరణం యోగ అన్నాడు. స్వసంవేద్యతాపాదనం యోగ అన్నాడు. నువ్వు ఫీల్ అయితే అది యోగం అన్నాడు. నోయింగ్ ఏమో జ్ఞానం, ఫీలింగ్ ఏమో అబ్బా. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తే ఇంకా చమత్కారంగా ఉన్నది. నువ్వు ఫీల్ అయ్యావో లేదా అంటే తన్మయత్వం రావాలి. ఇప్పుడు పాట కచేరీ బ్రహ్మాండంగా చేస్తుంటారు. నా బోటి వాడిని కూర్చున్నా అంటే ఇటు అటు చూడను నేను, అంతే. ఇంకా దానిలో నేను లయమైపోతుంది నా మనస్సు. అందుకనే లయ, శృతి, లయ అన్నారు దాన్ని. లయ అంటే లయమైపోవడం అని, శృతి అంటే వినడం అని. నువ్వు వింటున్నప్పుడే నీ మనస్సు లయమవ్వాలని శృతి లయలంటే అది అర్థం. నేను చెబుతున్నా వినండి. శృతి లయ అంటే అర్థం ఇదే. నేను తిరుపతిలో మ్యూజిక్ కాలేజీ వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు ఉపన్యాసం ఇస్తుంటే. పాపం పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళు వచ్చి కూర్చొని నేను శృతి లయ అంటే ఇదని అర్థం చెప్పేశాను. ఇవాళ మ్యూజిషియన్స్, మ్యూజికాలజిస్ట్ వచ్చి షేక్ హ్యాండ్స్ ఇచ్చి ఓయమ్మా మాకు ఇంతవరకు బోధపడలేదండి. శృతి లయ అంటే ఏ లెవెల్లో మాట్లాడుతున్నారండి మీరు అని. అవునయ్యా ఇదే లెవెల్, ఇంకేది కాదు పోవాలన్నా. నా మనసు లయం కాకపోతే నీ పాట కచేరికి అర్థం ఏమిటని అడిగా. నీ పాట కచేరికి అర్థం ఏమిటి? అపశృతి నేను చెబుతా నీకు, అంతే. నా చెవికి ఇంపుగా లేకపోతే అపశృతి, నా మనసు లగ్నం కాకపోతే అవలయ. ఇదే మాట అన్నా. కరెక్ట్ అన్నాడు. కరెక్ట్. ఎదుటివాడే ఇవాళ సర్టిఫికేట్, అంతే మాట. కనుక ఆ త్వము తత్పదార్థమే అనేది నీకు గుర్తు రావాలి. అది ఎప్పుడు వస్తుంది? మీరు శ్రవణం చేయాలి, మననం చేయాలి, ధ్యానం చేయాలి. నిధిధ్యాసంలో పూర్తిగా గుర్తుకొస్తుంది నీకు. అంటే తదాకార వృత్తి, త్వమాకార వృత్తి పోయి తదాకార వృత్తి ఏర్పడాలి. ఆ తదాకార వృత్తి అహమాకార వృత్తిగా మారాలి. అప్పుడు ఇంతకు ముందున్న అహంకు ఇప్పుడు కలుగుతున్న అహంకు తేడా వస్తుంది. ఇంతకు ముందున్న అహము సోపాధికం, ఉపాధులతో కూడి నేను అహం అని అనుకున్నా ఇంతకాలం. ఇప్పుడు ఉపాధి రహితమైనటువంటి అహం అనేసరికి అది ఆత్మస్వరూపం. సర్వత్రా నేనున్నాననేటువంటి భావం నాకు పిలిస్తే పలుకుతుంది. అలాంటి ఆగమం అనన్య ప్రోక్త. అప్పుడు అనన్యమైపోయావు. తత్తు త్వంతో అనన్యమైపోయింది. లేకపోతే అన్యంగా చూస్తుంటుంది. ఇప్పుడు అన్యంగా చూడగా ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడని మనం భావన. కనుక తత్వం ఎప్పుడైతే త్వము తత్వవుతుందో అప్పుడు అది తత్వం. త్వం పదార్థము తత్పదార్థంగా మారినప్పుడే అది నిజమైన తత్వం. ఈ తత్వం వేరు. ఈ తత్వం ఏంటంటే యథార్థమని. అదే అసలు సత్యం. అది దానికి భిన్నమైనదంతా అసత్యం. తత్వముల రెండింటి కలయిక సత్యం. లేకపోతే ఏమవుతుంది? విడిపోతాయి. తత్వ అక్కడ ఉంటుంది పరోక్షంగా, త్వము అపరోక్షంగా ఇక్కడ ఉంటుంది. ఈ రెండో కలిసి నీకు అపరోక్షమైతే అది తత్వజ్ఞానం. దానికి ఏమని పేరు? తత్వజ్ఞానం అని పేరు. ఇది యోగం. ఇప్పుడు భగవద్గీతలో చెప్పిన ఆ యోగం ఉన్నది చూడు, అది స్వాత్మ సంవేద్యత. నీకు అది సంవేద్యమైపోవాలి. సంవేద్యం అనంటే ఫీల్ అవ్వాలి అని అర్థమట. జ్ఞానం కాదది. సంవేదన అనే మాటకు అర్థం అనుభవం అని. పరోక్షం అపరోక్షమైనటువంటిదే సంవేదన. చాలా దూరం. ఈ తత్వమసి మనకు అమ్మవారి నామాల్లో వచ్చింది. తత్వమయి, తత్వం అయి అని. ఏది 3 నామాలుగా విభజించింది ఇది. భాస్కరాచార్యుల వారు దాన్ని 3 నామాలుగా విభజించి పారేశాడు. అదంతా కలిసి మళ్ళీ తత్వమసి మహావాక్యం ఒకటే అని అన్నాడు. ఇది మళ్ళీ విష్ణునామాల్లో ప్రత్యక్షమైంది. తత్వం. అయితే ఈ భావం, ఈ అఖండమైనటువంటి జీవబ్రహ్మైక్య జ్ఞానాన్ని తత్వవిత్, అలాంటి భావాన్ని విత్ తెలిసి ఉండాలి నీకు. ఆ తెలియడమే మాకు సాధన మార్గం. వేదనమే సాధన. వేదనమనంటే జ్ఞానం. అంటే కర్మ కాదు, ఉపాసనలు కావు, ఇంకా ఏవి కావు. ఒక జ్ఞానమే సాధనం అని అన్నప్పుడు తెలిసిపోయింది. అమ్మవారి నామాలు కూడా జ్ఞానగమ్య, ధ్యానగమ్య, భావనాగమ్య 3 ఉన్నాయి. ముందు భావన చేయి, తర్వాత ధ్యానం చేయి, తర్వాత జ్ఞానం. భావన చేయి, జ్ఞానం చేయి, ధ్యానం చేయి. ముందు భావన చేయి. భావన చేశామండి. తర్వాత ధ్యానం అంటే నిధిధ్యాసన, తదేక దృష్టితో కూర్చో. ఆ తర్వాతనండి దాని జ్ఞానం కలిగింది నీకు. ఇంకా అప్పుడు జ్ఞానోదయం అయింది. అంచేత తత్వవిత్ అనే మాటలో శ్రవణ మనన నిధిధ్యాసనలన్నీ కలిసి వచ్చేసాయి. ఎంతవరకు నిధిధ్యాసన చెయ్యాలి? ఎంతవరకు? ఏకాత్మ. ఈ రెండూ కలిసి ఒకే ఆత్మగా మారిపోవాలి. నేను అనే జీవాత్మ
అది అనేటువంటి ఈశ్వరాత్మ, పరమాత్మ, ఈ రెండు ఆత్మలు లేవు. ఇటు ప్రత్యేగాత్మ కాదు, అటు పరమాత్మ కాదు, రెండూ కలిసి ఏకాత్మ. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మింస్తవి. దీనికి రెండు పేర్లు ఉన్నాయి, ఏకాత్మ అని, సర్వాత్మ అని. భగవత్పాదులు సర్వాత్మ అని అంటుంటాడు, సర్వాత్మభావం అంటాడు ఆయన. సర్వము ఆత్మేననుకోవడం అట. ఒక మాట, ఏకాత్మ అంటే జీవాత్మ పరమాత్మే ఏకమనేనేమో, జగత్తు కాదేమో అనేటువంటి ఒక పెద్ద అపోహ కూడా మనకు ఏర్పడవచ్చు. సర్వాత్మ అన్నప్పుడు అపోహ ఉండదు. ఎంచేతనంటే సర్వము అనే దానిలో జీవుడు కలిసి వస్తాడు, జగత్తు కలిసి వస్తుంది, ఈశ్వరుడు కలిసి వస్తాడు. సర్వం కదా అది. ఏకానంటే ఈ ఇద్దరు కలిసి ఏకమైపోయారేమో అనే భావం వస్తుంది. కనుక ఏకాత్మ ప్రత్యయ సారమని మాండూక్యం అన్నదేనంటే దాని ఉద్దేశం ఏమిటో చెప్తా. జగత్తును కలుపుకోలేదని అనుకోకండి. జీవుడు ఈశ్వరుడు ఒకటేనంటే ఏంటో అర్థం తెలిసినా జగత్తు లేదు. ఇక ఆటోమేటిక్గా జగత్తు లయమైపోతుంది. జగత్తు ఉన్నంత వరకు నువ్వు జీవుడివేగా. నీవు ఈశ్వరుడితో ఏకం ఎప్పుడవుతావంటే జగత్తు అనేది లయం అయితేనే కానీ నువ్వు ఈశ్వరుడు అవడానికి వీల్లేదు. జగత్తును అలాగే పెట్టుకొని నేను ఈశ్వరుడు అంటే అర్థమేమున్నది? వాడికి జగత్తు లేదు, మరి నీకున్నది. నీకున్నంత వరకు ఈశ్వరుడికి నీకు తేడా వస్తుంది. కనుక జగత్తు అనేది లయమవుతుందని వేరుగా చెప్పక్కర్లేదు. జీవుడు ఈశ్వరుడే అనేటువంటి అఖండ భావం వాడి మనసుకు ఎప్పుడు ఏర్పడిందో అప్పుడు జగత్ అనేటువంటి వృత్తి ఆ అఖండాకార వృత్తిలో లయమైపోతుంది. ఎందుకంటే జగద్వృత్తి అంతా ఖండవృత్తులు. ఖండవృత్తులు అఖండ వృత్తిలో లయంగాకి ఏమవుతాయి? కనుక ఏకాత్మ, రెండో కలిసి ఒకే ఒక ఆత్మస్వరూపం. ఎప్పుడైతే ఏకాత్మభావము నీకు ఆరూఢమైందో, అహమస్మి బ్రహ్మ, బ్రహ్మ అహమస్మి, నేనే బ్రహ్మం, బ్రహ్మము నేనే. ఇది అద్వైత మహామంత్రం. ఇది ఇటు అటు ప్రయాణం చేయాలి. దీనికి వ్యతిహారం అని పేరు. ఎప్పుడో చెబుతానని నేను ప్రతిజ్ఞ చేశా, ఇప్పుడు వస్తున్నట్టున్నది ఆ మాట. వ్యతిహారం అని అంటే రెసిప్రొకాసిటీ, అంటే రెసిప్రోకల్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇట్నుంచి అటు, అట్నుంచి ఇటు ప్రయాణం చేస్తే అది కంప్లీషన్. ఇప్పుడు ఆ బస్సు ప్రయాణం ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే, ఇక్కడి నుంచి హైదరాబాద్ మాత్రమే పోతే లాభం లేదు, మళ్ళీ ఇక్కడికి రావాలి. అది డిపో ఏది? విజయవాడ డిపోది. వాడు డిపో అడుగుతారు వాళ్ళు, ఏ డిపో బస్సు అండి ఇది అని అడుగుతారు. అంటే మళ్ళీ అక్కడికి రావాలన్నమాట. అప్పుడు కంప్లీషన్. అలాగే ఇప్పుడు వ్యతిహారం అని అంటే నేను పరమాత్మనే అనేది ఒక ప్రయాణం. మళ్ళీ ఏమనుకోవాలట? పరమాత్మ నేనే. ఇది అటువైపు నుంచి ఇటు చేసే ప్రయాణం. మీకు ఆశ్చర్యంగా ఉంది, మీకు అనుమానంగా కూడా ఉంది, నాకు తెలుసు. నేను పరమాత్మనే అంటే సరిపోయింది కదా, మళ్ళీ పరమాత్మ నేనే అనుకోవడం ఏమిటండి అని. చాలా సూక్ష్మం ఉన్నది, చెబుతా వినండి. నేను పరమాత్మనే అనుకుంటే ఆ పరమాత్మ ఎక్కడున్నాడని మాట వరుసకు నేను అహం బ్రహ్మాస్మి అన్నావు. ఆ బ్రహ్మం ఎక్కడుంది? నేను ఆ మాటే అని కూడా కూర్చున్నావు అనుకో, నీకేమని అనుమానం వస్తుందో తెలుసా? బ్రహ్మం అక్కడ ఎక్కడో ఉంది, నేను అక్కడికి వెళ్ళి దాన్ని పట్టుకోవాలి, అప్పుడు నేను బ్రహ్మం అయిపోతా అని కలగంటుంటావు. అంటే అప్పటికి నీవు కూడా అక్కడికి వెళ్ళిపోయావు. అది అక్కడే ఉంది, నీవు అక్కడికి వెళ్ళిపోయి. ఇక్కడెవరున్నారు? ఇది ఖాళీయా? ఇది ఖాళీయా? ఆయన అక్కడెక్కడో కూర్చోన్నాడు, నేను అక్కడే వెళ్ళి కూర్చుంటానంటే ఎలా ఉంటుందో? అక్కడ 2 కుర్చీలు ఉన్నాయి, ఆయన ఒక కుర్చీలో కూర్చున్నాడు, నేను వెళ్ళి ఆ పక్క కుర్చీలో కూర్చుంటా అంటే ఇక్కడ ఎవడూ లేడు, ఇద్దరు అక్కడే కూర్చొని ఉన్నారు. ఇది ఏమైంది? అద్వైతమా? ఇది ద్వైతమా? ఇది ఖాళీ చేసి అక్కడ పోయి కూర్చోవటమా అద్వైతం అంటే? ఖాళీ కాకూడదు. అది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. విడిచిపెట్టకుండా పట్టుకొని మాట్లాడుతున్నది ఆ మంత్రవర్ణం. పూర్ణ 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 4 పాదాల్లో కూడా పూర్ణమనే మాట వదిలిపెట్టడం లేదే వాడు. అపూర్ణం ఏది కాదుగా. పూర్ణం అంటే అర్థం ఏమిటండి? పూర్ణం అంటే అసలు అర్థం ఏమిటి? నిండుగా ఉండడం. ఎక్కడ నిండుదనం? అక్కడ మాత్రం నిండుగా ఉండి ఇక్కడ ఖాళీయా? అదే పూర్ణం అంటే. మొత్తం హాల్ అంతా నిండిపోవాలి. అప్పుడు కుర్చీలు అక్కడే వేస్తే ఎట్లా? ఇక్కడ కూడా వేసుకో, ఇక్కడ కూర్చో. ఎవరు కూర్చోవాలి? వాళ్ళిద్దరా? ఆ ఇద్దరు ఎవరు? ఒకడేనా? ఒకడే అక్కడ కూర్చుంటే ఇక్కడ లేడుగా, ఇక్కడ వచ్చి కూర్చున్నాడు అక్కడ లేడుగా. ఒకడు ఎక్కడ కూర్చోవాలంటావు?
అంతటా వ్యాపించాలి వాడు. అంతటా వ్యాపించేసరికి అహం బ్రహ్మాస్మి అన్నావే, ఇంకా బ్రహ్మం అక్కడే ఉంటే ఎలాగా? ఇక్కడ కూడా ఉండాలిగా. అయితే పట్టుకురావాడిని, మళ్ళీ జుట్టు పట్టుకొని యువతలకి లాక్కురా. అరే బ్రహ్మం నువ్వు అక్కడే ఉంటే ఒప్పుకోం, ఇక్కడికి రా. ఎక్కడికి రమ్మంటావు? నా దగ్గరికి రా. బ్రహ్మాహం, అదట రెండవ మాట. అహం బ్రహ్మ, అహమేవ పరం బ్రహ్మ. ఇది మంత్రం చెబుతున్నా మీకు. అహమేవ పరం బ్రహ్మ, ఫస్ట్ హాఫ్ 50%. నువ్వు 50% అయ్యావు, ఇప్పుడు అనదర్ 50 ఉన్నది. బ్రహ్మాహం పరమం మతాం, బ్రహ్మం అహం కావాలి. ఇంకా అనుమానమే మీకు చెబుతా. అహమేవ పరం బ్రహ్మ అన్నప్పుడు ఒక దోషం ఉన్నదట దానిలో. అది ఏమిటంటే పరోక్షం అనే దోషం. పరోక్షం అంటే అది ఎక్కడో ఉంది అనేటువంటి ఆ అభిప్రాయం మీకు ఏర్పడుతూనే ఉంటుందట. అది పోగొట్టుకోవడానికి చేత కావటంలా మనకు. ఎక్కడో ఉందనేటప్పటికి సర్వవ్యాపకత్వం దెబ్బతింటుంది. అంతేగాని అనుభవానికి కూడా రాదు. అనుభవం ఎప్పుడు నేననే భావంలోనే ఉంటుంది, కానీ నాదనే భావంలో ఉండదు. నాది ఇప్పుడు అనుభవం కాదు, నేనే అనుభవం. కనుకనే సుఖం దుఃఖం ఏవైనా అనుభవానికి రావాలంటే అవి నేనులోకి రావాలి. ఆ సుఖం దుఃఖం నా దగ్గరికి రావాలి. నా దగ్గరికి వచ్చినప్పుడే నా అనుభవం అవుతుంది. సుఖం అక్కడ ఉండి దుఃఖం అక్కడ ఉండి నేను ఇక్కడే ఉంటే నాదేం పోయింది? నాది కాదు ఆ సుఖం, నాది కాదు ఆ దుఃఖం. నాది ఎప్పుడు అవుతుంది? నా లోపలికి వస్తే. నా లోపలికి సుఖం దుఃఖం వచ్చేటప్పటికి నేను దాన్ని పట్టుకుంటా. ఎంతగా పట్టుకుంటానంటే అది నేను అయిపోతా. సరే, అది నేను అయిపోతా అంటే అదే సుఖాకార వృత్తి, అదే దుఃఖాకార వృత్తి, దాంతో ఏకమైపోతా. అదే తన్మయత్వం. ఆ తన్మయత్వం వచ్చినప్పుడే అనుభవం. అవునా కదా? మంచి కానీ చెడ్డ కానీ ఏదైనా తన్మయంగా నువ్వు మారిపోతేనే అనుభవం అనే మాటకు అర్థం. నువ్వు అలా అది అక్కడే ఉండి నేను ఇక్కడే ఉంటే దానికి అనుభవం అనే పేరు లేదు. ఎంత ఫండమెంటల్ అని ఇదే. అలాగే నేను బ్రహ్మం అయిపోయా అని అనుకుంటే బ్రహ్మం అక్కడే ఉండి ఇక్కడెక్కడా లేకపోతే మరి నా దగ్గరికి రాలేదుగా బ్రహ్మం. నేను వెళ్ళాను కానీ వాడి దగ్గరికి. అయితే నేను వెళ్ళాను సరే, నాకేమీ పర్వాలేదు, కానీ వాడికి దెబ్బ తగులుతుందన్నారు. వాడికి ఏంటి ఆ దెబ్బ అనంటే పరోక్షంగా ఉండిపోతాడట బ్రహ్మం. బ్రహ్మం ఇప్పుడు థర్డ్ పర్సన్లో ఉండిపోతాడు. వాడు ఏ పర్సన్లో ఉండాలంటారు? ఫస్ట్ పర్సన్లో ఉండాలి. వాడు కూడా నేను అనుకోవాలి, లేకపోతే వాడు దెబ్బతింటాడు. వాడు బ్రహ్మం ఎప్పుడు అది అది అని చెబితే లాభం లేదండి. నేనని చెప్పుకోగలిగి ఉండాలండి. బ్రహ్మం ఇప్పుడు నేను అనుకుంటున్నదో ఏమో మనకు తెలియదు. నీకు అనుభవానికి రావాలి బ్రహ్మం. కనుక నువ్వు చెప్పాలి ఇప్పుడు బ్రహ్మము నేనేనని. అప్పుడు బ్రహ్మము నా దగ్గరికి వచ్చి నేనంటుంది. దూరంగా ఉండి నాదవుతుంది, అది దగ్గరికి వస్తే నేనవుతుంది. బ్రహ్మము నేనవ్వాలి. అప్పుడు పరోక్షత్వం అనే దోషం పోతుంది దానికి. కనుక నేను అనుకుంటేనే కానీ దానికి మోక్షం లేదు. అలాగే నాకు కూడా ఒక దోషం ఉన్నది. ఏమిటి ఆ దోషం? నేను మాత్రమే అనుకుంటే, నేను బ్రహ్మము అని అనుకోకుండా, నేను బ్రహ్మమును అనుకోకుండా నేను ఊరికి నేనే అని అనుకున్నాను అనుకో, సుఖం లేదట. ఏం చేత నేను అనుకుంటే శరీరం మేరకే ఉన్నావేమో, నాకేం తెలుసు? నువ్వు సర్వత్రా వ్యాపించిన నేనవునో కాదో నాకేం తెలుసు? ఓహో, అయితే ఏమనుకోవాలి? నేను బ్రహ్మమును అనుకుంటే నా దోషం పోతుంది. నా దోషం ఏమిటి? పరిచ్ఛిన్నత్వం అనే దోషం అంట. పరిచ్ఛిన్నం అంటే లిమిటేషన్. ఇక్కడికే ఉన్నాను అనే దోషం నీకు పోవాలంటే బ్రహ్మము అని అనుకుంటే ఇది పోతుందట. వీడికి ఉండేటువంటి దోషం పోతుంది. నేను అదేను అనుకుంటూ ఉంటే నువ్వు అఖండమనేటువంటి స్వరూపం నీ జ్ఞాపకం వస్తుందట. కనుక నేను అది అనుకోవాలట మొదట. అక్కడికి ఆగిపోకుండా అది నేను అనుకోవాలట. ఎందుకంటే అది పరోక్షం, ఎక్కడో దూరంగా ఉన్నదనేటువంటి భావం పోవాలట. అప్పటికి రెండూ కలపమన్నారు. రెండూ కలిపితే ఏమవుతుందట? అపరోక్ష అపరిచ్ఛిన్న అంటే అర్థం దూరంగా లేకుండా దగ్గరగానే ఉండి అది నేనే అయ్యి నేను అదే అయ్యి అన్నప్పుడు పరిపూర్ణమైన ప్రత్యక్షమైన బ్రహ్మానుభవం అంటది. పరిపూర్ణమయ్యేనందువల్లనేమో జీవభావం పోయింది. ప్రత్యక్షము అనడం వల్ల బ్రహ్మము యొక్క దూరభావం పోయింది. అప్పుడు ఏమైంది? అంతా ఫస్ట్ పర్సన్లోకి వచ్చింది. ఆ ఫస్ట్ పర్సనే ఎక్స్పీరియన్స్. సెకండ్ పర్సన్ ఎక్స్పీరియన్స్ కాదు, థర్డ్ పర్సన్ ఎక్స్పీరియన్స్ కాదు. అద్భుతం. కనుకనే తత్వమసిలో సెకండ్ పర్సన్లో చెబుతున్నాడు వాడు నీవు బ్రహ్మమేనని. అది కూడా సుఖం లేదు,
బృహదారణ్యకోపనిషత్తు ఏం చెప్పింది? అహం బ్రహ్మాస్మి అని చెప్పండి. అహం పట్టుకున్నది అది. వీడు తత్వ త్వమ్మోనంటే వాడు అహం అన్నాడు. వాడు అహం బ్రహ్మాస్మి అన్నాడు. అది మహావాక్యాల గురించి ఎవరో చెప్పాలనుకుంటే అది వేరే విషయం. ఇది అది, అది ఇది అనేటువంటి భావం, ఆ వ్యతిహారం ప్రతి మహావాక్యంలో ఉంటుంది. అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మ అహమస్మి అంటూ ఉండాలట. మళ్ళీ తత్వమసి అంటే త్వం తదసి అని అంటూ ఉండాలట. మళ్ళీ ఇదంతా పెద్ద గొడవ. అయమాత్మ బ్రహ్మ మాండూక్యం. అయమాత్మ బ్రహ్మ అంటే బ్రహ్మ అయమాత్మ అనాలట. నేను ఈ ఉన్న జీవుడు బ్రహ్మవేనని అన్నాడు అంటే ఆ బ్రహ్మం ఈ జీవుడే. వీడి లెవెల్కి పట్టుకురావాలండి. మళ్ళీ అటు ఇటునండి. అలాంటప్పుడే పరిపూర్ణత అండి. లేకపోతే హాఫ్ నాలెడ్జ్ ఇది డేంజరస్ అని ఎక్కడో చోట దెబ్బతింటాం మనం. కనుక ఏకాత్మ అయిపోవాలి. ఏ ఆత్మ ఆత్మ అనే తేడా రాకూడదు. జీవాత్మ లేదు, ఈశ్వరాత్మ లేదు, రెండూ కలిసి ఒకే ఒక ఆత్మస్వరూపం. కనుకనే మీరు ఎప్పుడు కూడా జీవాత్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ, ఈ మాటలు మానేయండి. ఇవి అర్థం చేసుకోవడానికి వాళ్ళు పెట్టిన పేర్లే కానీ అస్సలు ఇవి లేవండి. ఉన్నది ఒక్కటేనండి. అది ఏకాత్మ అని కూడా అనకూడదండి, ఆత్మ అనాలండి. అప్పుడు చిక్కు లేదండి మనకు. ఆత్మ అంతే. ఏమిటి ఆత్మ అంటే మనకు భయం ఏమిటి? అనాత్మ కూడా కనిపిస్తున్నది ఈ ప్రపంచం. అంచేత వాళ్ళు ఇన్ని మాటలు చెప్పాల్సి వచ్చింది. కానీ ఆ మాటకు వస్తే ఆత్మ అంటే చాలు, అనాత్మ కూడా ఆత్మే. ఆత్మ అంటే చాలు, అనాత్మ కూడా ఆత్మే. అనాత్మను ఆత్మలో కలుపుకున్నప్పుడే అది అసలైన ఆత్మ. ఆ మాట చెప్పాలి. అందుకే ఒక్క మాట. ఆత్మ అనే శబ్దానికి వాడు నిర్వచనం చేస్తే ఏమన్నాడంటే, భగవత్పాదులు ఐతరేయోపనిషత్తులో దీనిలో ఉదాహరించారండి. ఎక్కడి శ్లోకమో ఏమో మరి పట్టుకొచ్చారు ఆయన. యద్ ఆప్నోతి యద్ ఆదత్తి యచ్చ అత్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావ తదాత్మేతి ప్రకీర్చ్యతే. ఆత్మ అంటే అర్థం చెప్పాడండి ఆయన. ఆత్మ అనే మాటకు అర్థం చెప్పాడండి. ఏమిటి అర్థం? అంచెల వారీగా చెప్పాడండి. యద్ ఆప్నోతి, ఇప్పుడు ఉంది, ఇప్పుడు నా జ్ఞానం ఉన్నది, నా జ్ఞానం వచ్చి దీని మీద పడ్డది, ఇది ఆప్నోతి అట. ముందు ఆ జ్ఞానం బయటికి రావాలట. ఆత్మను తయారు చేస్తున్నాడు ఆయన. ఆత్మను వంట చేస్తున్నాడు. వంట చేసి ఆ పదార్థం వడ్డిస్తాడు. ఇప్పుడు ఇంకా శంకర భగవత్పాదులు, ఇది నీ ఆత్మ, హాయిగా నీవు స్వీకరించమని. యద్ ఆప్నోతి, దీని మీద వచ్చి పడ్డదట జ్ఞానం. ఇది పడదు నా జ్ఞానం మీద, నా జ్ఞానం ముందు దీని మీద పడాలి. పడ్డది, దీనికి ఆప్నోతి అని పేరట. యద్ ఆదత్తే, దాని ఫోటో లోపలికి తీసుకున్నదట. అదే ఆదత్తే. తర్వాతనండి యద్ ఆప్నోతి యద్ ఆదత్తే యచ్చ అత్తి, తినేస్తున్నదట దాన్ని. అంటే ఆ లోపలికి వచ్చినటువంటి ఆ రూపాన్ని కలిపేసుకుంటున్నదట తనలో. అత్తి అంటే తినడం, కబళించి పారేసిందట, లోపలికి వెళ్ళిపోయిందట. ఆ భావం ఆత్మతో ఏకమైపోయిందట. అది ఏది? ఆ ఫోటో. ఆ యచ్చ అత్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావ. అది మింగేసిన తర్వాత తాను ఆ మింగిన పదార్థం అలాగే తన స్వరూపంగానే కంటిన్యూ అవుతుంటుందట. అది వేరుగా తాను వేరుగా కాకుండా, అలా అయితే డిస్కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా ఏకతాన్, ఒకటే విధంగా ఆత్మగానే మింగిపారేసి ఆత్మగానే అయిపోతుంది. ఇప్పుడు ఆ మింగడమని ఎందుకన్నారా అని నేను ఆలోచించే చాలా కాలం. ఇప్పుడు ఆహారం ఉన్నది, ప్లేట్లో పెట్టారు, చేతికి, అప్పుడు మనకు ద్వైతం. నేను వేరు, అది వేరు. నేను తినేవాడిని, అది తినబడే పదార్థం. చేతికి తీసుకున్నావు, దగ్గరకు వచ్చింది, నోట్లో పెట్టుకున్నావు, ఇంకా దగ్గరకు వచ్చింది, నములుతున్నావు, ఆ రూపం మరో రూపంగా మారిపోయింది. లాలాజలంతో లోపలికి వెళ్ళిపోయింది, మనకి ఇంక అంతు బట్టలే, లోపలికి వెళ్ళిపోయింది, జీర్ణకోశంలోకి పోయింది. ఏమైపోతున్నదో మనకు తెలియదు. మరి డాక్టర్లు వాళ్ళు చెప్పే మాటలు చెబుతా అదంతా కూడా రసంగా మారిపోతుంది. ఆ రసం కాస్త ఏదో ఆ పేగుల్లో ఆ నాడుల్లోకి ఎక్కుతుంది. వాటికి ఏదో చూషకములనేమో పేరు పెట్టేవారు. ఇంతకుముందు అంతా మా సైన్స్ మాస్టర్లు చెప్పింది ఎప్పుడో చిన్నప్పటి విషయం జ్ఞాపకం వస్తుంది. ఆ చూషకాలలో నుంచి క్రమంగా నాడుల్లో రక్తంలో కలిసిపోతుంది. ఎంత ఘన పదార్థం అంత ద్రవ పదార్థంగా మరి ఆ రక్తం అలా ప్రవహిస్తుంది. ప్రవహించే మెదడుకు కూడా అది మేత. అంతా అయిన తర్వాత అది ఏమైపోతుందో తెలుసా? కంటికి చూచే శక్తిగా, చెవికి వినే శక్తిగా,
నాలుకకు రుచి చూచే శక్తిగా మారడం గాక మనస్సుకు ఆలోచించే శక్తిగా కూడా మారుతున్నది. అప్పుడు ఆ శక్తికి రూపం ఉన్నదా? లేదు. ఇదంతా జీర్ణం చేసుకున్న మీదట అది ఏమైపోయింది? ఆ పదార్థం శక్తిగా మారిపోయింది. మ్యాటర్ బికమ్స్ ఎనర్జీ అని ఈ రోజులలో సైంటిస్టులు చెప్పేది ఎంత అద్భుతంగా మన ఉపనిషత్తుల్లో చెప్పారు. అయ్యా, ఇంక రేపు చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. ఇదంతా మొత్తం వస్తుంది. మొత్తం రెడీగా ఉండండి మీరు అది రిసీవ్ చేసుకోవడానికి. పదార్థం శక్తిగా మారుతున్నది. ఇప్పుడు ఏమైందండి? అనాత్మ ఆత్మగా మారలా? ఆ మాట అంటే ఎందుకు మనం ఏదో బెదిరిపోవడం ఎందుకు? కనుక ఆదత్తే అత్తి తినేసేస్తుందట. మన జ్ఞానము ప్రపంచాన్ని తినేస్తున్నదట. ఓయమ్మ, అదే నదడుకు మేత అంటే తినడమేగా. తినేసేసి సంతతో భావ తన రూపంగా మార్చుకుంటున్నదట. ఇదట ఆత్మ. అప్పటికి అనాత్మ లేదన్నమాట. ఇప్పుడు అనాత్మ లేదు, ఉన్నదంతా ఆత్మే. ఆత్మస్థానంలో ఆత్మే ఉన్నది, అనాత్మ స్థానంలో ఆత్మే ఉన్నది. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం భగవద్గీత. బ్రహ్మాండమైన విషయం. అంచేత ఇంత దూరం మనం సాధన చేయాల్సి వస్తున్నది. అప్పుడేమవుతుందండి? ఇంకా అప్పుడేమయ్యేది ఏమిటి? ఫలితం కావాలా నీకు? ఫలితం చెబుతాం, రాసుకోండి. జన్మ మృత్యు జర అతిగా. ఇంకా నీకు జన్మ లేదు, నీకు మరణం లేదు, జర అంతకన్నా లేదు. జర అంటే జీర్ణమైపోవడం. ఈ మధ్యలో జరిగేది అది. జన్మకు మరణానికి మధ్యలో జీర్ణావస్థ. మూడు చెప్పాడా? ఆది మధ్య అంతం చెప్పేశాడా? జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం భగవద్గీత. జన్మ మృత్యు జర అతి, దాన్ని అతిక్రమించిగా వెళ్ళిపోతావు. ఈ మూడింటిని అతిక్రమిస్తావనంటే ఏమిటి అర్థం? ఆత్మకు ఏదీ లేదని. అజం అమరం, అది ఫలితం. ఇందుకోసమేగా నువ్వు ఇంత వేదాంతం శ్రవణం చేయడం. నీ సాధనంతో ఏమిటి? చివరకు ఈ సిద్ధి కోసమే కదా. జన్మ తప్పించుకోవడానికే మరణం తప్పించుకోవడానికే కదండి మన తాపత్రయం అంతా. అసలు జననం మరణం లేకపోతే మనమే కదండి పరమాత్మ స్వరూపులం. ఆత్మ అంటే అదే కదండి, అంతకు తప్ప ఏమన్నది. అందుకే ఆత్మను వర్ణించేటప్పుడు అజరం అమరం ఏంటి ఈశావాస్యం కఠోపనిషత్తు దానిలో అంతా వర్ణన ఎంత అద్భుతంగా ఉంది. భోర్భువ స్వస్తరుహు. అయితే చిత్రం ఏంటంటే భూ అంటే నేను అర్థం రాశా. భో భువ సువర్ జన స్మహ స్తప సత్య లోకాలని చెబుతూ ఉంటారు. వీటికి వ్యాహృతులని పేరు, సప్త వ్యాహృతులు అంటారు. ఓం భో హోం భో హం సోహ అని సంధ్యావందనం చేసేటప్పుడు మొదటి 3 వ్యాహృతులు ఉచ్చరించిన తర్వాత భర్గో దేవస్య ధీమ అనే చేస్తాం, సరిపోతుంది. అయితే ఆ 7 వ్యాహృతులు అనాలసలు మారి ఇక్కడ విష్ణునామం ఏం చెబుతుందో తెలిసిన 3 వ్యాహృతులు. వ్యాహృతులు అంటే అట్టరెన్స్, అంటే ఉచ్చారణం అని. 3గా ఉచ్చరిస్తున్నాం. భూహ అంటున్నాం, భువహ అంటున్నాం, సువహ అంటున్నాం. అదన్నమాట ఉచ్చరించటం అని అర్థం అండి. భూర్భువ సువహ అని ఎందుకంటున్నారంటే తైత్రేయోపనిషత్తులో 5 భూతాలు చెప్పలే, 3 చెప్పింది. అది ఆ 3 ఏంటంటే తేజస్సు, అపు, అన్నం. అది పట్టుకున్నా నేను. అది పట్టుకొని వ్రాశా ఇక్కడ అర్థం. తేజోబన్నాలని 3 వృక్షాలట. తరు అంటే వృక్షం, తేజస్సు, అప్పు, అన్నం. భూ అంటేనేమో అన్నం అండి. భూ అంటే భూమి అండి. భూమి అంటే అన్నమేనండి, పృథివీ. భువ అంటే జలం అండి, అంతరిక్షం కదండి. ఇది అంతరిక్షం నుంచే వర్షం వస్తుందండి. సువహ అంటే తేజస్సు అండి, స్వర్లోకం తేజస్సు అండి. చూచారా, 3 కలిసి వచ్చాయి నాకు. నేను మీద చాలా భావన చేశాను నేను. ఎక్కడా దొరకదు అర్థం. భోర్భువ సువస్ అని అంటే కింది నుంచి పైకి వస్తున్నాడు వాడు. పృథివీ, అప్పు, తేజస్సు అని. పైనుంచి సృష్టి జరిగిందిగా. తేజస్సు, అప్పు అన్నాం కదా. మన దగ్గర నుంచి మాట్లాడుతున్నది నామం. భోర్భువ సువస్ అంటే పైకి వెళ్ళిపోవాలి కదా. గాయత్రి మంత్రం పైకి తీసుకురావాలిగా మనల్ని. అంచేత భోర్భువ సువహ ఈ 3 తరుహు అట, వృక్షాలట. ఈ 3 వృక్షాలకు బీజమేది? పరమాత్మ స్వరూపం. పరమాత్మ చైతన్యంలో నుంచే వచ్చాయి కదా. అది బీజం, ఇది వృక్షం. తేజో అవన్నాలనే 3 వృక్షాలకు బీజం ఆ చైతన్యమే. ఈ తరువులను సృష్టించింది. మళ్ళీ వాటిని ఛేదించి అయితే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అశ్వత్థ వృక్షాన్ని కొట్టిపారేయమని కదా. అది భగవద్గీత మనకిచ్చిన సలహా. తారహ తరింపజేసేది అదేనట. మరి సవిత అంటే ప్రసవిస్తూ ఉన్నదట అన్నింటినీ. మళ్ళీ ప్రపితామహ అన్నింటినీ పాలిస్తూ ఉన్న ప్రకృష్టమైన మహ అంటే తేజస్సు.
ప్రపితామహ అంటే ఏమని చెప్పమంటారు నన్ను అర్థం? పితామహ అంటే తాతగారు, ప్రపితామహ అంటే ముత్తాత, ఇదే అర్థం. ఆయన అందరికీ ముత్తాత, మనమంతా ముని మన వాళ్ళమా? అయ్యా అయినా పర్వాలేదు, ఎందుకంటే ఆయన సృష్టికర్త, మనమంతా ఆయన సంతానమే. మామూలుగా అర్థం చెప్పేసేయవచ్చు, ఇంకా కొంచెం లోతుకు దిగుదాం. ప్రపితామహ, మహస్సు అంటే తేజస్సు అండి, మహర్లోకం అంటే వీటన్నింటినీ పాతీతి పిత, అన్నింటినీ కాపాడేదేదో అది పిత, అదే అర్థం అసలు. ప్రపిత అన్నింటినీ జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నది ఆ దివ్యమైనటువంటి చైతన్య జ్యోతే కదా. ఆ జ్యోతి స్వరూపంగానే అది యథార్థం. సవితగా ఈశ్వరుడు, ప్రపితామహ పరమాత్మ, ఆ పరమాత్మే బ్రహ్మం. అదే సృష్టి స్థితి లయాలు పెట్టుకుంటే ఈశ్వరుడు. నిర్గుణమైందేమో ప్రపితామహ, సగుణమైనదేమో సవిత. అదే మనకు గాయత్రి మంత్రంలో తత్ సవితురు వరేణ్యం అని అంటాడు. తత్ అంటాడు. తత్ అని అన్నప్పుడేమో బ్రహ్మస్వరూపం అది, సవిత అన్నప్పుడేమో అది ఈశ్వర స్వరూపం, వరేణ్యం భర్గ అన్నప్పుడేమో బ్రహ్మాకార వృత్తి, ధియోయోన అన్నప్పుడేమో మిగతా ప్రాపంచిక వృత్తులు. ప్రాపంచిక వృత్తులన్నింటినీ లయం చేసుకొని బ్రహ్మాకార వృత్తి దగ్గరికి రా. మళ్ళీ అదే గార్డు పెట్టి దగ్గర నుంచి ఇంజన్ దగ్గరికి వస్తున్నా, మళ్ళీ వెనక్కురా. మరి అది మళ్ళీ సవిత యొక్క వృత్తి అని అర్థం చేసుకో. ఆ సవిత ఎవరో కాదు, తత్ అని తెలుసుకో. నీవి అప్పటికి ఈ త్వము తత్ అవుతుంది. గాయత్రి మంత్రం అట్టించిటు ఇట్టించటు చాలా బ్రహ్మాండమైన విషయం అండి ఇది. నేను ఒక 2-3 క్యాసెట్లు ఇచ్చా. వాళ్ళ రాచయ్య స్వామి అదే పనిగా ఆ క్యాసెట్లు దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు ఆ మెదక్లో. అప్పుడు మంచి స్పిరిట్లో ఉన్నాను నేను. చెబుతున్నప్పుడు నాకు ఇంకా ఇటు అటు ఇక ఏది స్ఫురించడం లేదు. అమ్మవారు కనిపిస్తున్నట్టు ఆ గాయత్రి మహాదేవి సాక్షాత్కరించి పంచముఖాలతో ప్రత్యక్షమై రే ఇది చెప్పరా, అర్థం ఇది చెప్పరా అని ఆదేశిస్తుంటే చెప్పానా అనిపించింది. ప్రపితామహ మళ్ళీ చెప్పలేను నేను. మళ్ళీ ఇంకో రకంగా వస్తుంది, అది రాదు, అది వచ్చిన కూడా. ప్రపితామహ ఆయన గారేనట, అదివ్యమైన తేజస్సు. ఆయనే సవితై అన్నీ సృష్టించాడు. మళ్ళీ ఈ సృష్టిని లయం చేసి తరింపజేస్తాడు. తార అంటే తరింపజేస్తాడు. ఆ సృష్టి అయినట భూర్భువస్సువహ. ఇవి మళ్ళీ మనం ఏం చేస్తాం? ఈ భూమిని భువస్సును సువస్సులోకి మార్చుకొని వెళ్ళిపోవాలి. బీజరూపమైనటువంటి పరమాత్మను పట్టుకోవాలి. వృక్షరూపమైన సంసారం నుంచి తప్పించుకుపోవాలి. యజ్ఞ యజ్ఞపతిర్యజ్వ యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృద్యజ్ఞ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం. పట్టిన పట్టు వదలకుండా యజ్ఞ దంచిపారేస్తున్నాడు. ఏది యజ్ఞం? ఎన్ని అర్థాలు చెప్పాలి నువ్వు? 1-2 చెప్పేటప్పటికీ అయిపోతుంది మన బతుకు. ఇంకా చెప్పలేమయ్యా. ఈ యజ్ఞానికి ఏం చెప్పాలి అర్థం, ఆ యజ్ఞానికి ఏం చెప్పాలి, అంతా గందరగోళం. యజ్ఞ, ఈ జీవితమే ఒక యజ్ఞం, ఇది దాని అర్థం. జీవితమే ఒక పెద్ద యజ్ఞం. మానసం, వాచికం, కాయికం, ఈ మనస్సులో జరిగే ఆలోచనలన్నీ ఒక యజ్ఞమే, మాటలన్నీ యజ్ఞమే, చేష్టలన్నీ యజ్ఞమే. ఆత్మాత్వం గిరిజామతి పరిజన ప్రాణం శరీరం గృహం పూజాతే విషయోపభోగ కలన, అదంతా యజ్ఞమే. అంతే మాట. మరి భగవద్గీత కూడా అదే చెప్పింది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మ అక్షర సముద్భవం. అంతా యజ్ఞమే యజ్ఞమే యజ్ఞమే, మాత్రం యజ్ఞమేనని. యజ్ఞం అంటే జీవితం అండి. యజ్ఞపతి ఎవడండి? ఈ యజ్ఞానికి అధిపతి యాజకుడు కూడా ఈశ్వరుడే. ఈ యజ్ఞానికి పతెవడు? ఎవడు చేయిస్తే ఈ యజ్ఞం చేస్తున్నావు? ఎవడు కారయిత, ఎవడు కర్త? కారయిత యజ్ఞపతి, కర్త యజ్వ. యజ్వ అంటే యాజీ, సోమ యాజీ. యాజీ యజ్వ అనంటే యజ్ఞం చేసేవాడు. యజ్ఞం చేసేవాడు నేనే. యజ్ఞం నా జీవితమే. ఈ యజ్ఞానికి పతి, నా చేత ఈ పనులు చేయిస్తున్నవాడు పరమాత్మ. నా మనసుకి ఆలోచనలు తెప్పిస్తున్నాడు, నాకే మాటలు అనిపిస్తున్నాడు, నా చేత ఈ చేష్టలు చేయిస్తున్నాడు. ఆయన సాక్షి. ఆయన చెయ్యడు, నా చేత చేయిస్తాడు. కనుకనే కారయిత అన్నారు, ఆయన కర్త కాదు. చూచారా? ఇది యజ్ఞం జరిగిపోతూ ఉన్నది. ఎంత అద్వైత భావం తెలుసా? అఖండమైనటువంటి నారాయణ స్వరూపం ఇప్పుడు ఒక క్షణంలో మనకు దర్శనమిస్తుంది. మీకు ఏది చూసినా అంతా పరమాత్మే కదా. యజ్ఞం, మన జీవితం అంతా యజ్ఞమే.
యజ్ఞపతి, దీన్ని ఏంటి తాను సాక్షి రూపంగా నిర్వహిస్తున్నవాడు పరమాత్మే. యజ్వ బ్రహ్మార్పణం బ్రహ్మ అగ్నౌ బ్రహ్మణావతం భగవద్గీత అంతా బ్రహ్మస్వరూపమైన యజ్ఞం అంతా బ్రహ్మమునకు ముడిపెట్టి చెప్పింది కదా ఆ శ్లోకం. యజ్వ యజ్ఞం చేస్తున్న ఈ జీవుడు. ఇప్పుడు ఇంతకు ఏమిటో తెలుసా, ఇదంతా మహావిష్ణువేనని. ఈ జీవితమో విష్ణుస్వరూపమే, అలా చూడమని. యజ్ఞపతి ఎవరో చేయిస్తున్నాడు, వాడే విష్ణువు, చేయించేవాడు విష్ణువే, ఈ చేసే జీవిత యజ్ఞము విష్ణువే. యజ్వ ఈ జీవుడు విష్ణువే, ఈ చేస్తున్నాను అనుకుంటున్నవాడు. యజ్ఞ అంగ యజ్ఞ ఉపకరణ సామగ్రి అని అర్థం రాశా. యజ్ఞాంగాలు సాంగోపాంగంగా అంటే ఏంటి, అన్ని సామగ్రులు పోగు చేసుకుని. యజ్ఞానికి కావాల్సిన సమిధలు, దర్భలు, రాజ్యము, ఋత్విక్కులు, వీరంతా యజ్ఞానికి కావలసిన సరుకు ఇదంతా కూడా విష్ణు స్వరూపమే. యజ్ఞ అంగ. తర్వాత యజ్ఞ వాహన, ఈ యజ్ఞ ఫలాన్ని మోసుకుపోయే అగ్నిహోత్రుడున్నాడే వాడు వాహన. వాహన అంటే మోసుకుపోవడం అనే అర్థం అండి. అందుకనే అగ్నిదేవుడికి ఒక పేరేమిటి కదా, హవ్యవాహనుడని పేరు. ఆ యజ్ఞంలో చేసే హోమాన్నంతా మోసుకుపోయి దేవతలకు అందిస్తాడు. వాడికి ఇంకేం ఉద్యోగం లేదు. అసలు నన్ను చెప్పమంటారా, ప్రశ్నోపనిషత్తు ఇక్కడ చెప్పలే, పాలకోడేరులో చెప్పా. క్యాసెట్లు ఉన్నాయి, బాగా వచ్చాయిలేండి. ఇప్పుడు వచ్చినవన్నీ బాగానే వస్తున్నాయి. ఇప్పుడు ఆ యజ్ఞాన్ని అక్కడ వర్ణించారండి. ఆ ప్రశ్నోపనిషత్తులో వస్తుంది. అగ్నిహోత్రుడు ఎవడో కాదండి, మన రక్తం ఎర్రగా ఉంటుంది కదండి, అగ్ని ఎర్రగా, మంటలు ఎర్రగా వస్తుంటాయి కదండి, ఆ జ్వాలలు నాడులండి, ఆ నాడుల్లో ప్రవహించే రక్తం అండి, అదేనండి మోసుకుపోతున్నదండి. ఈ ఆహారాన్నంతా రక్తంగా మార్చుకొని ఆ రక్తం ప్రసరిస్తున్నదండి. ఆపాదమస్తకము ఈ అగ్నిహోత్రుడు తిరుగుతున్నాడండి. అందుకనే ఆక్సిజన్, దానిలో ఉండేటువంటి ఆక్సిజన్ ఏమిటంటే వెచ్చగా ఉంటుంది కదండి. అందుకే అగ్ని యొక్క లక్షణం అండి, తేజస్సు యొక్క లక్షణం అండి. చాలా దూరం ఆలోచించానండి నేను. ఇదేనండి శక్తిని సప్లై చేస్తుంటుంది. దేనికి? ఇంద్రియాలుగా. ఇంద్రియాలేనండి దేవతలు. దేవతలు ఎవరో కాదు, మన శరీరంలో ఆధ్యాత్మికమైన యజ్ఞం అండి ఇది. లోపల జరిగిపోతున్నది. హవ్యం ఏదంటే ఆహారం అండి. ఆహారం పడుతున్నది ఈ హోమకుండంలో, పడిపోతుంటే అది శక్తిగా మారి ఆ శక్తిని సప్లై చేస్తుంటుంది కదా. అగ్నిహోత్రుడు 33 కోట్ల దేవతలకు ఆహారాన్ని పంచిపెడుతుంటాడు అని పురాణాలలో గాథలు. దానికి ఏమని పేరు తెలుసా? అమృతము, విఘసము అని పేర్లు పెట్టారండి. అమృతం అనేది అది. అమృతం అంటే మరణించదు. మరణించదంటే శక్తి రూపంగా మరణించదు, భూత రూపంగా మరణిస్తుంది. సాకారం అయితే పోతుంది, నిరాకారం పోదు. శక్తి ఎప్పుడు నిరాకారం, సాకారం భూతం. చాలా దూరం ఉన్నది వ్యవహారం. అంచేత అలాగే భావన చేస్తూ పోవాలి మనం. యజ్ఞ వాహన, ఆ అగ్నిహోత్రం కూడా అదే. ఆ తర్వాతనండి యజ్ఞభృత్, యజ్ఞ కుండం అని అర్థం చెప్పాను నేను. యజ్ఞాన్ని భరించేదంటే అగ్నిహోత్రం ఎక్కడుంటుంది? ఆ హోమ కుండంలో ఉంటుందిగా. యజ్ఞకృత్, యజ్ఞకర్త యజమానుడు, వాడు ఈశ్వరుడే. యజ్ఞి అంటే యజింపబడే దేవత, అది కూడా బ్రహ్మస్వరూపమే. యజ్ఞభుక్, యజ్ఞ అనుష్ఠాన ఫల భోక్త అట. యజ్ఞమంతా అనుష్ఠానం చేశాంగా, అంతా అయిన తర్వాత దాని ఫలితం ఏర్పడుతుందిగా. ఆ యజ్ఞ ఫలాన్ని అనుభవించేవాడెవడు? ఎవడు సోమయాజో వాడే. శాంతి శాంతి.